వెల్కమ్ టు బిగ్ స్టోరీ. సార్వత్రిక ఎన్నికల అనంతరం జరుగుతున్న మరో పెద్ద రాజకీయ సంగ్రామం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు. ఈ ఎన్నికలు మోడీ ప్రభుత్వానికి లిట్మస్ టెస్ట్ లాంటిదేనని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మోడీనే స్వయంగా రంగంలోకి దిగి ప్రచార బాధ్యతలు తలపై వేసుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. తాను ప్రధాని పదవిలో ఉన్న మహారాష్ట్ర ఎన్నికలు స్థానిక సమరం అని సైతం గుర్తించకుండా మోడీ ప్రచారం చేస్తూ ఉండటంతో అన్ని రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఎప్పటిలాగే మోడీ తనదైన పటాటోపం ప్రదర్శిస్తుండటంతో ప్రజలు సైతం విసిగెత్తిపోయే పరిస్థితి తలెత్తే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ తేదీకి మరికొద్ది గంటలే మిగిలి ఉండడంతో ఓటర్లను ఆకర్షించేందుకు ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. శివసేనతో పొత్తు తెగదింపులు చేసుకున్న బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 23 ర్యాలీల్లో పాల్గొన్నారు. తన పాలనతో ప్రతిపక్షాలకు సమాధానం చెబుతానన్న మోడీ ప్రస్తుతం ఓ స్థానిక నేతల ప్రచారానికి దిగడంతో మోడీ తన పాలనపై ఆత్మరక్షణలో పడ్డారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. నాలుగు నెలల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకుని అధికారం చేపట్టిన ప్రధాని నరేంద్ర మోడీకి ఈసారి మహారాష్ట్ర అసెంబ్లీ పోరుతో పరీక్ష మొదలైంది. ఎలాగైనా మరాఠా గడ్డపై జెండా ఎగురవేయాలని మోడీ బరిలోకి దిగాడు. స్వయంగా రంగంలోకి దిగి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కేవలం ఎన్సీపీని మాత్రమే టార్గెట్ చేస్తూ మోడీ విమర్శలు సంధిస్తున్నారు. ఈ దఫా మహారాష్ట్ర ఎన్నికల్లో చిరకాల మిత్రులు శివసేన, బీజేపీ పార్టీలు ఎవరికి వారు ఒంటరిగానే బరిలోకి దిగాయి. ఇరు పార్టీల మధ్యనున్న స్నేహబంధం విచ్ఛిన్నమైంది. అయినా మోడీ మాత్రం శివసేన పార్టీని పల్లెత్తు మాట అనడం లేదు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కార్నర్ చేసి మాటల తూటాలు సంధిస్తున్నారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాకరే అంటే గౌరవమని సెంటిమెంట్ డైలాగ్స్ వదులుతున్నారు. ఆత్మ గౌరవం అనే ఆయింట్మెంట్ పూసి మరాఠాల ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు మరాఠా నాట ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంది. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కొన్ని సర్వేలు కూడా చెప్పాయి. ప్రజలు ఎవరి మీద ఆగ్రహంతో ఉన్నారో వారినే తిట్టడం, ప్రత్యామ్నాయంగా కనపడే అవకాశం ఉన్నవారిని ఏమీ అనకపోవడం ఇదే మోడీ ట్రిక్ గా కనపడుతోంది. ప్రధాని మోడీ కేవలం ఎన్సీపీనే టార్గెట్ చేసి ఉపన్యాసాలు దంచేయటం, శివసేనను కనీసం మాట అనకపోవటం రాజకీయ విశ్లేషకులను విస్మయపరుస్తోంది. బిగ్ స్టోరీలో చిన్న విరామం.
స్టోరీకి తిరిగి స్వాగతం. గతంలో మరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరహాలో ఓ రాష్ట్రానికి చెందిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత జోరుగా ప్రచారం చేయలేదు. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన స్థానిక నాయకత్వం, పార్టీ సీనియర్లు బరిలోకి దిగి ప్రచారం చేస్తాయి. అంతేకాని ఇలా దేశ ప్రధాని ప్రచారానికి దిగటం బహుశా ఇదే తొలిసారి అని విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నేటి రాజకీయ నాయకులు చేతుల కన్నా ఎక్కువగా ప్రచారంపైనే ఆధారపడుతూ అందుకు అనువుగా పక్కాగా కార్పొరేట్ తరహాలో యంత్రాంగం ఏర్పాటు చేసుకుంటూ అందులో భాగంగానే మోడీ పార్లమెంటు ఎన్నికల తరహాలో ఇప్పుడు పాలనను సైతం అటకెక్కించి మహారాష్ట్ర ఎన్నికల్లో దిగి ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు మొన్నటి యూపీ, గుజరాత్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బలు తగలడంతో అప్రమత్తమైన మోడీ సర్కారు ఆత్మరక్షణలో పడి తన పాత పద్ధతిలోనే మరింత దిగజారి ప్రధాని హోదాను సైతం గుర్తించకుండా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. స్థానిక నాయకత్వంపై మోడీకి నమ్మకం లేకపోవడం, మోడీ షాడో అమిత్ షా ఇటీవల యూపీ ఉప ఎన్నికల్లో ఫెయిల్ కావడంతో మోడీనే రంగంలోకి దిగాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. లవ్ జిహాద్ అంటూ యూపీలో చేసిన ప్రచారం బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం సైతం మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉంది. అయినప్పటికీ మోడీకి ఆర్ఎస్ఎస్ పై సైతం నమ్మకం లేకపోవడం విచిత్రం. అన్నింటికీ మించి బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ సైతం మహారాష్ట్ర రాజకీయాలకు చెందిన వ్యక్తే కావడం విశేషం. తన సర్కారుపై ప్రజల్లో నానాటికి తగ్గిపోతున్న గ్రాఫ్తోనే మోడీ ఆందోళనలో పడి పుట్టి మునుగకుండా స్వయంగా మరాఠా గోదాలోకి దిగాడని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు సంధిస్తున్నారు. వాస్తవానికి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం వెనుక యూపీఏపై ప్రజల్లో గూడు కట్టుకున్న వ్యతిరేకతే కారణమని విశ్లేషకులు తేల్చారు. 10 ఏళ్ల పాటు సాగిన యూపీఏ పాలనలో వెలుగు చూసిన కుంభకోణాలు, ప్రజా వ్యతిరేక విధానాలలో ప్రజలు విసుగెత్తిపోయారు. దీంతో పాటు మరే ఇతర ప్రత్యామ్నాయం కనిపించకుండా కార్పొరేట్ మీడియా చేసిన ప్రచార హోరులో ప్రజలు బీజేపీకి పట్టం కట్టినట్లు పలు రాజకీయ పార్టీల ఓటమి విశ్లేషణ కమిటీలు సైతం తేల్చాయి. మోడీ సర్కారు వచ్చి రావడంతోనే అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసుగెత్తిపోయారు. ఆర్థిక విధానాల్లో తామేమీ యూపీఏకి తీసిపోలేదని బడ్జెట్లో నిరూపించింది. దేశభక్తుడిగా ఫోజీ ఇస్తూనే విదేశీ పెట్టుబడులకు రెడ్ కార్పెట్ వెల్కమ్ పలకడంతో పాటు హిందూ మతోన్మాదం విస్తరించే విధానాలతో ఇతర వర్గాల్లో మోడీ సర్కారుపై అసహనం పెరిగిపోయింది. సామాన్యుడిని ఊరడించిన అంశం ఒక్కటి కూడా మోడీ సర్కారులో లేకపోవడం గమనార్హం. ఇక మహారాష్ట్రలో ఎలాగైనా విజయం సాధించాలని కంకణం కట్టుకున్న మోడీ అందుకు అనుగుణంగానే ప్రచారం సాగిస్తున్నారు. మహారాష్ట్ర స్థానిక సమస్యల కన్నా వాస్తవాధీన రేఖ వద్ద పాక్ కాల్పుల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ మరోసారి జాతీయవాదాన్ని తెరపైకి తెచ్చి మైలేజీ రాబట్టాలని ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రైతుల ఆత్మహత్యలే ప్రధాన ప్రచారాంశం.
ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఈ అంశాన్నే ప్రస్తావించారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీలను కడిగి పారేశారు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉండడం కమల దళాన్ని ఇరుకున పెడుతోంది. దీంతో మోడీ తన వ్యూహాన్ని మార్చుకుని వాస్తవాధీన రేఖ వద్ద జరుగుతున్న కాల్పుల విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. కాశ్మీర్ సరిహద్దు ఉద్రిక్తతల్ని ఓట్లుగా మార్చుకోవడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగానే మోడీ మహారాష్ట్రం ఎన్నికల ప్రచారంలో పలుసార్లు పాక్కు హెచ్చరికలు జారీ చేశారు. వాస్తవానికి మహారాష్ట్రలో గడిచిన 10 ఏళ్లలో 30,000 మంది కంటే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 70% కంటే ఎక్కువ మంది విదర్భ ప్రాంతాల్లోని 11 జిల్లాలకు చెందినవారే. దీనికి ప్రధాన కారణం భూమిలో సారం లేకపోవడం, తగినంత నీటి వనరులు లేకపోవడం, నూతన సాంకేతిక పద్ధతులు అందుబాటులో లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే అని నిపుణుల పలు అధ్యయనాలు తేల్చాయి. విదర్భలో ప్రధాన పంట పత్తి. దానిని పండించే రైతులకు ప్రభుత్వం నుండి వారి వాటా అందకపోవడంతో నిస్పృహకు గురైన రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం లేదా సమాజం నుండి బాధ్యతతో కూడిన ఏ విధమైన మార్గదర్శకత్వం లేకపోవడంతో అనేక మంది రైతులు మారుతున్న ఆర్థిక వ్యవస్థలో మనుగడ సాగించలేక ఆ ఒత్తిడిలో అనేక మంది రైతులకి ఆత్మహత్య ఒక పరిష్కారంగా మారింది. ఈ దఫా ఎన్నికల్లోనూ రైతుల ఆత్మహత్యలపై రాజకీయ నేతలు ఊగదంపుడు ప్రసంగాలు, పరస్పర ఆరోపణలకే పరిమితమయ్యాయి. అందుకు ప్రధాని నరేంద్ర మోడీ సైతం మినహాయింపు కాలేకపోయారు. అయితే ఆయన తాజా గణాంకాలకు బదులుగా పాత గణాంకాలు ఉదహరిస్తుండడాన్ని ఎన్సీపీ, కాంగ్రెస్ తప్పుపడుతున్నాయి. కేంద్రం పార్లమెంట్లో వెల్లడించిన గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో 2012తో పోల్చుకుంటే 2013లో రైతుల ఆత్మహత్యలు 20% తగ్గాయి. మోడీ మాత్రం 2012 గణాంకాలనే చెబుతూ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని కాంగ్రెస్, ఎన్సీపీలు విరుచుకుపడుతున్నాయి. మహారాష్ట్రతో పాటు బీజేపీ పాలించిన కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోనూ రైతులు ఆత్మహత్యలు భారీగా నమోదవుతున్న విషయాన్ని ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారు. చివరకు నరేంద్ర మోడీ పరిపాలించిన గుజరాత్లో సైతం రైతుల ఆత్మహత్యలు పెరిగాయంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. 2012లో గుజరాత్లో 564 మంది రైతుల ఆత్మహత్యలు నమోదు కాగా 2013లో ఈ సంఖ్య 582కు పెరిగిన విషయాన్ని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్న నరేంద్ర మోడీ వీటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బిగ్ స్టోరీలో మరో చిన్న విరామం. బిగ్ స్టోరీకి తిరిగి స్వాగతం. మహారాష్ట్రలో మోడీ అమలు చేస్తున్న వ్యూహం ఏంటి? బీజేపీకి మెజారిటీ రాని పక్షంలో తలెత్తే పరిస్థితులేంటి? మహారాష్ట్రలో అంతా తానేనట్లు మోడీ ఎందుకు వ్యవహరిస్తున్నారు? మహారాష్ట్రలో స్థానికంగా బీజేపీకి పట్టు ఉందా అనే ప్రశ్నలు బీజేపీ పార్టీ వర్గాలను కలవరానికి గురిచేస్తున్నాయి.
నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ప్రారంభం కాకముందే మహారాష్ట్రలో శివసేనతో 25 ఏళ్ల అనుబంధం బీజేపీకి తెగిపోయిందే. ఒక విధంగా ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి మోడీ ఇటువంటి పరిణామాన్ని ఆశిస్తున్నారు. సొంతంగా బీజేపీని ప్రధాన రాజకీయ శక్తిగా అన్ని ప్రధాన రాష్ట్రాల్లో ఎదిగే విధంగా చేయాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందుకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను వినియోగించుకుంటున్నారు. దానితో శివసేన బీజేపీ పొత్తు తెగిపోవడం ఎవరిని ఆశ్చర్యపరచలేదు. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలబడగలిగితే చాలు. ఎన్నికలప్పటి పరిస్థితులను బట్టి శివసేన వంటి పార్టీల మద్దతు అనివార్యంగా లభిస్తుందని బీజేపీ భావిస్తోంది. బీజేపీతో పొత్తు తెంచుకునే సమయంలో సోదరుడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధిపతి రాజ్ ఠాకరేతో శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాకరే అవగాహన ఏర్పరచుకోవడంతో బీజేపీ అంచనాలు ఒక విధంగా తలకిందులయ్యాయి. వాస్తవానికి రాజ్ ఠాకరే తమ వైపు రాగలరని బీజేపీ నాయకులు ఆశించారు. మహారాష్ట్రలో మరే పార్టీకి లేని సంస్థాగత బలం శివసేనకు ఉంది. ముఖ్యంగా ముంబై, థానే, పూణే వంటి పట్టణ ప్రాంతాల్లో ఆ పార్టీకి ప్రాబల్యం ఉంది. మరాఠ్వాడ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. దీంతో ఆత్మరక్షణలో పడ్డ మోడీ నొప్పింపక తానొవ్వక అన్న రీతిలో ప్రచార సభల్లో శివసేనపై పల్లెత్తు మాట అనట్లేదు. దీని వెనుక మోడీ వ్యూహం మరోలా ఉంది. శివసేనను ప్రధాన ప్రత్యర్థిగా భావించి దుమ్ము దులిపేస్తే ఆత్మగౌరవాన్ని నరనరాన్న జీర్ణించుకున్న ఒక వర్గం మరాఠాల ఓట్లు పడవు. అందుకే ఎన్సీపీని తూర్పార పడితే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు బ్యాంకును తమ ఖాతాలోకి మళ్లించుకోవచ్చు. అప్పుడు తమ ఓటు బ్యాంకుతో పాటు మిగతా అన్ని రకాల ఓట్లను కలుపుకొని మహారాష్ట్ర పీఠాన్ని కైవసం చేసుకోవచ్చనేది ప్రధాని మోడీ పథకం. ఒకవేళ వ్యూహం బెడిసికొట్టి ఫలితాలు తల్లకిందులైతే శివసేనను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చనేది ప్రధాని పాచిక. మరోవైపు మహారాష్ట్రలో ప్రజాబలం గల నాయకుడిగా పేరున్న బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే ఆకస్మిక మరణంతో ప్రచార భారం మొత్తం మోడీపైనే పడిందని మోడీ అనుకూలురు పేర్కొంటున్నారు. అందుకనే గతంలో మరే ప్రధానమంత్రి చేయని విధంగా విస్తృతంగా ఎన్నికల ప్రచార సభల్లో మోడీ పాల్గొనడానికి ఏర్పాట్లు చేసినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయినప్పటికీ మోడీ అంతా తానై వ్యవహరించాలని ఉత్సాహం చూపుతూ తమను పట్టించుకోవట్లేదనే స్థానిక నేతల అసంతృప్తి గళాలు సైతం వినిపిస్తున్నాయి. ఏదో విధంగా మహారాష్ట్రలో అధికారం చేపట్టలేని పక్షంలో ఇతర రాష్ట్రాల్లో బలం పెంచుకునే అవకాశాలు సన్నగిల్లే పరిస్థితి ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం తలకిందులైతే మోడీ సర్కారుపై ఎలాంటి ప్రభావం చూపనుంది? మోడీ సర్కారుకు స్వపక్షం నుంచే విమర్శలు ఎదురవుతున్నాయా? మోడీ ఏకపక్ష వైఖరిపై అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయా? ఇదే సమయంలో మహారాష్ట్రతో పాటు ఎన్నికలు జరగనున్న హర్యానాలో సైతం పరిస్థితులు అంత అనుకూలంగా బీజేపీకి కనిపించడం లేదు. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీని గెలిపించి అధికార పక్షంగా మార్చగలిగితే నరేంద్ర మోడీ ప్రభ దేశంలో మరింతగా వెలిగిపోవడం ఖాయం. పార్టీలో గాని ప్రభుత్వంలో గాని ఆయనను ప్రశ్నించే సాహసం ఎవరూ చేయలేరు. అయితే ఈ విషయంలో ఆయన అంచనాలు తప్పితే తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనక తప్పదు. ఆర్ఎస్ఎస్ అండతో మోడీ ప్రధానమంత్రి కాగలిగినా ఆయన పరిపాలన తీరు పట్ల సంఘ్ పరివార్లో అనేక మంది అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు.
కాషాయ ఉగ్రవాదంలో భాగంగా సంఘ్ పరివార్లోని ప్రముఖులపై యూపీఏ ప్రభుత్వం ఉగ్రవాద ఆరోపణలు చేసినప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం పలువురికి నచ్చడం లేదు. అవినీతికి వ్యతిరేకంగా డాక్టర్ సుబ్రహ్మణ్యన్ స్వామి సాగిస్తున్న ఒంటరి పోరుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం నుండి ఆశించిన రీతిలో మద్దతు లభించడం లేదు. పైగా అవినీతి ఆరోపణలు గల వారిని మంత్రివర్గంలో చేర్చుకొని డాక్టర్ స్వామి వంటి వారిని బయట ఉంచడం సైతం ఈ సందర్భంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జరుగుతున్న మహారాష్ట్ర ఎన్నికలు నరేంద్ర మోడీ నాయకత్వానికి ఒక సవాలే. నరేంద్ర మోడీకి ఓ రకంగా యాసిడ్ టెస్ట్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా నరేంద్ర మోడీకి ఈ ఎన్నికలు ఓ రకంగా యాసిడ్ టెస్ట్ లాంటివి. ఫలితం అనుకూలంగా వస్తే పర్వాలేదు, కానీ సీన్ రివర్స్ అయితేనే మోడీ సారథ్యానికి చిక్కులు. మొత్తానికి మోడీ సారథ్యం నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికలు మునుపెన్నడీ లేని ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక ఓటరు ఎవరిని కరుణిస్తాడో తెలియాలంటే మాత్రం అక్టోబర్ 19 వరకు ఎదురు చూడాల్సిందే. ఇది ఇవాటి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.